జాన్ అబ్రహం కొత్త హిందీ సినిమా వేద రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు కంప్లీట్ అయింది. అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 24 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 వారాల్లో వేద సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 20 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 20 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 2 వారాల్లో. ఇంకా 40 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం కొత్త హిందీ సినిమాలు ఏమీ రిలీజ్ లేదు హిందీలో. ఈ శనాదివారాల్లో సినిమా ఏమన్నా కలెక్ట్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే కొద్దిగా హిట్ అయి ఉండేది, మాస్ కమర్షియల్ ఫిల్మ్. కానీ పోటీలో స్త్రీ 2 ఉండడం వల్ల స్త్రీ 2 సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసింది 2 వారాల్లో. అందరూ ఆ సినిమాని చూస్తున్నారు. ఇంకొక సినిమా అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే కూడా పోటీలో ఉన్నా దానికి కలెక్షన్స్ లేవు. దానికి 40 కోట్లు వచ్చాయి 2 వారాల్లో. సో ఈ 2 సినిమాల కలెక్షన్స్ కలిపిన 60 కోట్లు వచ్చాయి అంతే. స్త్రీ 2 వచ్చిన కలెక్షన్స్లో 10% మాత్రమే ఈ 2 సినిమాలు పంచుకున్నాయి. అది మన జాన్ అబ్రహం కొత్త హిందీ సినిమా వేద రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 26 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 20 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే ఇంకా 40 కోట్లు నెట్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి. ఓకే, బాయ్.